అతను వచ్చి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కల్పించాడు ఆ స్నేహాన్ని. దాదాపు 6-7 సంవత్సరాలైంది. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. నేను అతన్ని నేను. నా నుంచి అతను ఏమీ కోరుకోలేదు, అతని నుంచి నేనేమీ కోరుకోలేదు. ఒక ఆప్యాయత, ప్రేమ నన్ను దగ్గర చేర్చింది. నేను ఎవరింటికి వెళ్ళను. కొన్ని సిద్ధాంతాలు, భోజనానికి వెళ్ళను, మామూలుగా వెళ్ళచ్చు. దానికి పెద్ద కథ ఉంది, పెద్ద కథ ఎందుకు వెళ్ళనని. అటువంటిది నన్ను పిలవలేదేంటి తమ్ముడు, నేను వస్తాను ఇంటికి హైదరాబాద్లో అంటూ ఉంటాను. నువ్వు రావయ్యా అంటే లేదా నువ్వే రా అంటుంటాడు, మీరే రండి అని. అటువంటి అనుబంధం మా ఇద్దరిది. అతని తమ్ముడు మురళి, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అన్నయ్య గుంటూరులో చేద్దామంటే నేను సహజంగా ఈ సినిమా విషయంగా ఇంతకుముందు అడిగేవాడిని కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఏరా ఇలా వెంకట్రావు, డాడీ నాకు ఎప్పుడో తెలుసు డాడీ అని. ఓకే డాడీ అన్నాడు. అలా గుంటూరుకు రావడం జరిగింది. మొట్టమొదటి ఫంక్షన్, కన్నప్పకు మొట్టమొదటి ఫంక్షన్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అక్కడికి ఫంక్షన్. ఇది ఆ తర్వాత ఇదే ఫంక్షన్. ఆ భగవంతుని ఆశీస్సులు మనను కలిపి ఈ రోజున నీ చేతుల మీదుగా కన్నప్ప సినిమా ఇలా ఫంక్షన్ జరుగుతుందని నేను ఊహించలే. అదేదో రుణం మురళి. ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజమైన అభినందన. ఎస్.